ఇన్సూలిన్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నుంచి డాక్టర్ దీప్తి కరేటి గారు మనతో ఉన్నారు. దీర్ఘకాలిక సమస్యలు షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు కదా. దానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కొరకు మేడంని కొన్ని అడిగి తెలుసుకుందాం మనం. నమస్కారం దీప్తి గారు. డయాబెటీస్ అంటే ఏంటి? షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది? దానికి తగ్గ నివారణ చర్యలు ఏంటి? డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, ఇంకా మధుమేహం అని కూడా పిలుస్తాము. రక్తంలో షుగర్ స్థాయి ఉండవలసిన దానికన్నా అధికంగా ఉంటే దాన్ని మనం డయాబెటీస్ అంటాము. డయాబెటీస్ స్వతహాగా ఒక జబ్బు కాదు, కానీ దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది అన్నదానికి మొదటి కారణం వంశపారంపర్యంగా జీన్స్ ద్వారా రావచ్చు. రెండవ కారణం జీవన శైలిలో మార్పులు. ఈ రోజుల్లో మనం చిన్న వయసు వారిలోనే షుగర్ ఎక్కువగా గమనిస్తున్నాం. దీనికి కారణం జీవన శైలి. అధిక బరువు, ఊబకాయం వలన షుగర్ వ్యాధి ఎక్కువగా వస్తుంది. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన శరీర కణాలు ఇన్సులిన్కి స్పందించి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయలేకపోవడాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. శారీరక శ్రమ లేకపోవడం ఇంకొక ముఖ్యమైన కారణం. వ్యాయామం చేయకుండా రోజంతా కూర్చుని పనిచేసే వాళ్ళల్లో షుగర్ వ్యాధిని ఎక్కువగా గమనిస్తున్నాం. ఆడవాళ్ళైతే ఇంటి పనుల్లో బిజీగా ఉండి వాళ్ళు వ్యాయామం చేయడం లేదు, రోజంతా పనిచేస్తూనే ఉంటామంటారు. కానీ గుండె వేగంగా కొట్టుకుంటేనే దాన్ని మనం వ్యాయామం అంటాం. చెమటలు పట్టాలి, దాన్ని శారీరక శ్రమ అని మనం పిలుస్తాము. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా షుగర్ వ్యాధి రావచ్చు. కొన్ని రకాల మందులు వాడేవాళ్ళు, అందులో ముఖ్యంగా స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ వాడే వాళ్ళకి షుగర్ వ్యాధి రావచ్చు. హార్మోన్ సమస్యలు ముఖ్యంగా చెప్పుకోదగిన ఇందులో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే PCOD, యాక్రోమెగలీ, కుషింగ్ సిండ్రోమ్, హైపర్ థైరాయిడిజంలో కూడా షుగర్ వ్యాధి రావచ్చు. షుగర్ వ్యాధిని నివారించాలంటే మొదట చేయవలసింది బరువు తగ్గడం. 10% బరువు తగ్గడం ద్వారా కొన్ని సంవత్సరాల వరకు మనం షుగర్ వ్యాధిని వాయిదా వేయచ్చు. ఉదాహరణకు 90 కిలోల బరువు ఉన్న వాళ్ళు 9 కిలోలు బరువు తగ్గాలి. 80 కిలోల బరువు ఉన్న వాళ్ళు 8 కిలోలు బరువు తగ్గాలి. ఇలా బరువు తగ్గడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి శరీరంలో ఇన్సులిన్ సక్రమంగా పనిచేయడం ద్వారా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. రెండవది వ్యాయామం, శారీరక శ్రమ. గుండె వేగంగా కొట్టుకొని చెమటలు పట్టే శారీరక శ్రమ చేయడం ద్వారా, అంటే వేగంగా నడవడం కానీ స్కిప్పింగ్, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా షుగర్ లెవెల్స్ మనం పెరగకుండా చూసుకోవచ్చు. మూడవది ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవాలి. 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవడం ద్వారా షుగర్ వ్యాధిని నివారించవచ్చు. షుగర్ వ్యాధిని నివారించడంలో ముఖ్యమైన పాత్ర ఆహారంకు ఉంటుంది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహార పదార్థాలు తగ్గించాలి. ఉదాహరణకు స్వీట్స్, షుగర్, కేక్స్, పేస్ట్రీస్, జంక్ ఫుడ్, హై క్యాలరీస్ ఉన్న డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, పాలిష్ చేసిన వైట్ రైస్, మైదా వంటివి తగ్గించి హోల్ గ్రెయిన్ ఫుడ్స్ అంటే గోధుమలు, ముడి బియ్యం, మిల్లెట్స్, ప్రోటీన్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని నివారించవచ్చు.